దేవుడు అన్ని చూస్తుంటాడండి. తప్పు చేస్తే ఆ దేవుడు క్షమించడు, ఆ దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ దేవుడి విషయంలోనే తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఎవరినైనా వదిలిపెడతాడా? వారికి తగినటువంటి శిక్ష, కర్మఫలం అన్నీ కూడా అనుభవించేలా చేస్తాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విషయంలో నిజంగా స్వామివారు ఉన్నారండి, అన్నీ చూస్తూ ఉంటారు. చేయాల్సింది సరైన సమయంలో చేస్తూ ఉంటారు కూడా. తిరుమల లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. సిబిఐ ఎంక్వైరీ అయింది, ఎస్ఐటి విచారణ అంటే సిట్ విచారణ జరిగింది, ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. అంటే కేసు దర్యాప్తు ఒక దశను దాటి ఇప్పుడు బాధ్యులపై చర్యల దిశగా వెళ్తుందని అర్థం. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ అనుయాయులు వరుసగా పిటిషన్లు వేస్తూ ఈ అంశం ఏదైతే ఉందో వాళ్ళ మీదకి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ అనుయాయుల చేత పిటిషన్లు వేయిస్తూ ఈ అంశాన్ని రాజకీయంగా మళ్ళీ హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలు చేశారని ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపడుతున్నదో ఆధారాలు ఏవైతే బయటకు వస్తున్నాయో ఆ బయటకు వచ్చేటటువంటి క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనేటటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ పై మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యన్ స్వామి అంటే వైసీపీకి అంటే పాలేరు అనుకోవచ్చండి, వాస్తవానికి వైసీపీ కింద పనిచేసేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సిట్ ఉండగా మరో కమిషన్ వేయడం అనేది ప్రయోజన విరుద్ధత కింద వస్తుందని ఆయన వాదించారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ జరిగిందండి. విచారణ చేసిన తర్వాత ముఖ్యంగా జస్టిస్ సూర్యకాంత్ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ కేసు వ్యవహారంలో అంటే ఈ ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఇక్కడ ఎలాంటి ఓవర్లాప్ లేదు, ఇక్కడ ఎలాంటి ప్రయోజన విరుద్ధత లేదు, చట్ట ప్రకారం ఇరు ప్రక్రియలు కొనసాగించవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా చెప్పింది. ఇక్కడ కోర్టు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక పరిపాలనా బాధ్యతలపై విచారణ కోసం కమిషన్ వేయడం చట్టబద్ధమే, ఇక్కడ ఎలాంటి ఓవర్లాప్ జరగలేదు. ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చేసింది. 1952 ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఇది పూర్తిగా అనుమతించబడినటువంటి ప్రక్రియ అని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాదులు కూడా పిటిషన్ దురుద్దేశపూర్వకమని, పరిపాలనా చర్యలను ఆలస్యం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి 2024 సెప్టెంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు కాగా అక్టోబర్ 24న సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు అప్పగించబడింది. దర్యాప్తు పూర్తి ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలయ్యాయని కోర్టు గుర్తు చేసింది. అంటే క్రిమినల్ విచారణ ఒక దిశగా సాగుతుండగా పరిపాలనా లోపాలు ఎవరి వల్ల జరిగాయో తెలుసుకోవడానికి కమిషన్ ఏర్పాటు చేయడం అనేది సహజ ప్రక్రియ అని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిందండి. ఇదే సమయంలో రాజకీయంగా ఈ అంశం ఇంకా చర్చకు దారితీస్తోంది. తప్పు చేసిన వారిని శిక్షించాలన్నటువంటి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పాత్రధారులే కాదు సూత్రధారులు ఎవరు అన్న దానిపై కూడా పూర్తి నిజాలు బయట పెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే సాక్షాత్ ఏడుకొండల వారి విషయంలోనే ఇంతటి ఘోర అపచారాన్ని చేసినటువంటి దుర్మార్గుల్ని బయట పెట్టాల్సిందే అన్నట్లు ప్రజలందరూ కూడా కోరుతున్నారండి. తిరుమల వంటి పవిత్ర స్థలంలో జరిగినటువంటి ఈ వివాదంపై నిజాలు వెలుగులోకి రావాలని, బాధ్యులపై ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు అసలు బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ బాధ్యులందరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని భక్తులు ఆశిస్తున్నారండి. ఇదే ప్రస్తుతం వస్తున్నటువంటి బ్రేకింగ్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.